హాయ్ నమస్తే అన్న అందరికీ. నమస్తే అందరికీ యూట్యూబ్ ఫ్యామిలీ. ముచ్చటేందంటే ఈరోజు ఇక్కడ మీకు జొన్నశేను కనిపిస్తుందా బ్యాక్ సైడ్, మీకు చూపిస్తామండి. పత్తిలో లాస్ వచ్చిందని పత్తి పీకేసి జొన్న వేసిన. జొన్న వేసి ఎండనక రాత్రనక పగలనక డ్రిప్ తెచ్చేసి పెద్ద చేసి కోతకు వచ్చింది. కోతకు వస్తే కూలీల కోసం 15 రోజులు తిరిగిన. ఎవడు ఎండకు భయపడి ఎవడు ఒక్కడు కూడా వస్తలేడు. దిరగంగా లాస్ట్ 4 మిగిలే. 4 దగ్గరికి పోతే వస్తామని షేన్కి వచ్చారు. షేన్కి వచ్చి గుత్తకు పట్టుకున్నారు. గుత్తకి ఎంతకు 12,000కు పట్టుకున్నారు. ఇది ఎంత అంటే ఎకరన్నర 2 ఎకరాలకు పెట్టుంటుంది. 2,000కు పట్టుకున్నారు. 12,000 పట్టుకొని సగం కొట్టిరు. మేము చూడు సగం కొట్టిరు. వాడేమో పెళ్ళాన్ని కొట్టిండని ఇక ఒకరు బంద్ అయ్యారు. అందుకించి 4 ఇక వానికేమో కూలి వాడని వానికేమో నేర్పి ఆయనకి ఆడబంద. ఇంకిద్దరు ఇంటికి వచ్చి మేమేం చేయాలి, మా ఇద్దరం ఉన్నాం, మాకు చేత కదని వాళ్ళు కూడా బంద్ అయ్యారు. ఇంకేం చేసుకోవాలి, నేను ఒక్కనే ఏం చేసుకోవాలి. ఎంతో కష్టపడి పంట పండిస్తే లేబర్తో ఎంత తిప్పలు వచ్చిపోయింది. పంట పండించేది అంత ఎత్తు అవుతున్నా దాన్ని కోసి అమ్ముకునేది ఒక ఎత్తు అవుతుంది. పోయి అట్లా దాన్ని గిట్టుబాటు ధర అది లేదు. అడ్డికి పావుషేర్ అమ్ముకోసుకోవాలి. ఆ వచ్చిన పైసలు కూడా ట్రాక్టర్లకు మళ్ళీ ఆవిడికి మసాలా సంచులకు పత్తి పిల్ల ప్యాకెట్లు ఆవిడకే ఏం రూపాయి కూడా మిగిలి. ఇంకేం మిగులుతాయి, ₹1 కూడా మిగిలి. హార్వెస్టర్ మిషన్ ఎక్కిద్దామనుకుంటే అది 1 ఎకరా 2 ఎకరాలు ఉంటే రానమాట. బాగానే ఉంటే వస్తాను. ఇంకెట్లా లేబర్తో మస్తు ప్రాబ్లం అయిపోయింది. లేబర్తో మస్తు ఊళ్ళో ఉన్న వాళ్ళు సగం మంది పోయి హైదరాబాద్లో పోయి బతకబట్టు. ఇంకైతే లేబర్ ఒక్క లేబర్ కూడా వస్తలేరు. ఇంకా రైతు ఆదాయం ఇంకైతే చిన్నాక ఆదాయం మీద ఉంటాడు రైతు. ఎండ మాత్రం బీభత్సంగా కొడుతున్నాం. ఎండ చంపుతున్నాం. అట్లా ఎండ కొట్టుకున్న పొద్దున ఎంతసేపు, సాయంత్రం ఎంతసేపు అట్లా కూడా నమ్మాలి. అట్లా కూడా వస్తుంది. ఒక్కరు చేసే పని కాదు. 10 మంది చేసే పని ఒకటి చేయాలంటే అయితే ఇది ముచ్చట. కామెంట్ చేయండి.